హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుఖిన సింపుల్ రెసిపీస్లో. చూడండి, కందిపులుసు అండి. ఈ విధంగా 1 కప్పు వరకు కందిపప్పు ముందుగానే కడిగి శుభ్రంగా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోనే ఒక 7-8 ఎండుమిరపకాయలు ఈ విధంగా తుంచి వేసుకోవాలండి. ఇప్పుడు ఒక సగం వరకు ఉల్లిపాయ వేసుకున్నాను. కొంచెం అంత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు 2-3 టమాటాలండి. టమాటాలను ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు ముందుగా అయితే కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి, 4 విజిల్లు. కొంచెం అంత చింతపండు ఈ విధంగా నానబెట్టి పక్కన పెట్టుకుందాము, రసం తీసి. కందిపులుసు అండి, పప్పుచారు. ఇది ఒక వెరైటీ పప్పుచారు అండి, చాలా టేస్టీ యమ్మీగా ఉంటుంది. చూడండి, ముందుగా అయితే కొద్దిగా ధనియాలు, కొంచెం అంత జీలకర్ర అండి. కుక్కర్లో పప్పు పెట్టుకునే ముందు కొంచెం అంత ఇది వేడనిచ్చి కొద్దిగా అంత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే ఇది బాగుంటుందండి. ఇప్పుడు మనం తీసుకున్న పప్పు అంతా దీంట్లో వేసేసుకుందాం. వేసేసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక 4 విజిల్లు రానిద్దామండి. ఇలా పప్పు రుబ్బుకునేటప్పుడే తగినంత ఉప్పు వేసేసుకుందామండి. పప్పు గుత్తితో ఇప్పుడు పప్పు అంతా బాగా మెదుపుకోవాలి. ఈ విధంగా పోపు కోసం అయితే కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులండి, కొద్దిగా కరివేపాకు, ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా పక్కన ఉంచుకుందాము. ఏదైతే మనం చింతపండు పులుసు పక్కన తీసుకున్నామో ఆ పులుసు వేసేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు, ఎండుమిరపకాయలు అదంతా చెత్త ఏదైనా ఉంటే తీసేయచ్చండి. ముందుగా ఇప్పుడు కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, కొంచెం అంత ఉల్లిపాయ, ఇవి బాగా వేగనిచ్చి పోపు వేసుకోవాలండి. తగినంత సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. చూడండి, పోపు ఎప్పుడు ఈ విధంగా కాలిన తర్వాత పోపు వేసుకోవాలండి. అప్పుడు రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు పప్పు వేసేసుకుందాము. పాతకాలం నాటి కందిపులుసు అండి, ఎక్కువ నెల్లూరులోనే ఈ విధంగా చేసుకుంటారు. చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీలోకి కానీ, టిఫిన్స్లోకైనా, రైస్లోకైనా, దేనిలోకైనా కమ్మని కందిపులుసు అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వేడి వేడి ఇడ్లీలోకి అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి ఈ కందిపులుసు. కారం కారంగా పప్పుచారు యమ్మీగా, పుల్లగా చాలా రుచిగా ఉంటుందండి. అమ్మమ్మల కాలం నాటి కందిపులుసు అండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు పోపు ఇలా వేసేసుకున్న తర్వాత పప్పు బాగా తెల్లాలండి. ఈ విధంగా చూపించిన విధంగా చూడండి. వేడివేడి ఇడ్లీలోకి అయితే చాలా కమ్మగా ఉంటుంది. ఇలా బాగా ఇంత తెల్లిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా ఎప్పుడైనా సరే పప్పు ఈ విధంగా తెల్లినప్పుడు చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. దీనిలోకి రైస్లోకి అయితే పాపడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పాపడు, ఉప్పు మిరపకాయలు, ఆంధ్ర స్టైల్ కందిపులుసు పాపడ్ అండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని పాపడ్ కూడా ఇలా ఫ్రై చేసేసుకుందామండి. అప్పడాలు
చూడండి కమ్మని పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. కంది పులుసు, కంది పప్పుచారు, ఇలా అప్పడాలు కూడా ఫ్రై చేసి పక్కన ఉంచుకుందాము. రైస్లోకి మంచి కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పాపడ్ మీద కొంచెం అంత కారం పొడి ఈ విధంగా గార్నిష్ చేసుకోవచ్చండి.